నమస్కారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. కొన్ని జిల్లాల్లో వడగాల్పులు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. హైదరాబాద్ సహా తెలంగాణలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుండి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో వడగాల్పులు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఈరోజు సాయంత్రం సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని IMDA తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో మసక వాతావరణం కనిపించవచ్చు. గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 40 నుండి 42 డిగ్రీల వరకు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగింది. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు రెడ్ మరియు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అమరావతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 43 నుండి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయాల్లో వేడి గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల సాయంత్రం వేళల్లో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ప్రీ మాన్సూన్ ప్రభావంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు బయటికి వెళ్ళకపోవడం మంచిది. ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉరుములు మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదు. ఇవి ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.